హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీ. సో ఇవాల్టి మన టాపిక్ ఏంటి అంటే టూర్ ఆపరేటర్స్. సో ఏంటి అంటే ట్రావెలింగ్ సంబంధించి ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఆన్లైన్ సర్వీసెస్ అనేవి కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ చదువురాని వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడాను టికెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకోలేరు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఒక ఆన్లైన్ సర్వీస్ అనేది ఈ బుకింగ్ అనేది మీరు కనుక క్రియేట్ చేసి మీరు ఒక చిన్న ఆఫీస్ని కనుక పొందుపరుచుకున్నట్లయితే సో మీరు కూడా దీని ద్వారా ఇన్కమ్ సంపాదించవచ్చు. అండ్ ట్రావెల్కి సంబంధించి కూడా ఎవరైనా టూరిస్ట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఒక ట్రావెల్ ఏజెంట్ని ఎవరైనా మీరు పెట్టేసి వాళ్ళకి ఈ యొక్క ఏరియాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీరు పాస్ చేయొచ్చు. సో ఇది కూడా ఒక మంచి ఇన్కమ్గా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక బిజినెస్ ఐడియాగా పనికొస్తుంది. సెలూన్స్ ఆర్ పార్లర్. ప్రజెంట్ డేస్లో యూత్ కానీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళందరికీ కూడాను ఫ్యాషన్ ఒక బ్రాండ్ అయిపోయింది కదా. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను దాన్ని సెల్ఫ్ గ్రూమ్ చేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో కాబట్టి సెలూన్స్ అనేవి ఒక బెస్ట్ చాయిస్ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి. అండ్ ఈ యొక్క సెలూన్స్ కూడాను ఎప్పుడైతే మ్యారేజెస్ కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ పబ్లిక్ ఈవెంట్స్ కానీ ఉన్నప్పుడు మంచి రద్దీగా ఉంటుంది, మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. రియల్ ఎస్టేట్ బిజినెస్. సో రియల్ ఎస్టేట్ అంటే మనకు తెలుసు కదా, దీనికి కావాల్సింది ఏంటి? కమ్యూనికేషన్. మన మాటలతో పక్కన వాళ్ళందరూ కూడా పడగొట్టాలి. సో అది వస్తే మీరు ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ఏంటి అంటే మంచి మాటతనం ఉండాలి. సో బాగా మాట్లాడగలగాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మీరు దానికి సంబంధించి ప్రాపర్టీకి సంబంధించి దాని వాల్యుయేషన్ సంబంధించి డీటెయిల్స్ అని కూడా మీకు మంచిగా తెలిసినట్లయితే, యాజ్ వెల్ యాజ్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఆ పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మీకు మంచి నాలెడ్జ్ ఉన్నట్లయితే యూ కెన్ బికమ్ ఏ గుడ్ బిజినెస్ పర్సన్ ఇన్ రియల్ ఎస్టేట్ అనమాట. సో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా మీరు ఎంచుకోవచ్చు. రిక్రూట్మెంట్ బిజినెస్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి. ప్రెసెంట్ ఏంటి అంటే ఒక కంపెనీకి ఒక మంచి ఎంప్లాయ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఎంప్లాయ్ కనుక సరిగ్గా లేరు అంటే ఖచ్చితంగా కంపెనీ మీద ఆ ప్రాజెక్ట్ మీద ఎంత కొంత ఇబ్బంది అయితే వస్తుంది. సో ఇట్స్ ఏ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. సో కాబట్టి ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీరు కనుక ఒక మంచి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలరు అని కాన్ఫిడెన్స్ మీకు ఉన్నట్లయితే మీరేం చేయొచ్చు అంటే ఒక మంచి టాప్ కంపెనీస్తో టైప్ అవ్వచ్చు. మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఎల్స్ లైక్ గుడ్ క్యాండిడేట్, సో వెరీ వెల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ మీరు కనుక ఆ కంపెనీకి అందించగలరు అంటే దీన్ని టైప్ చేసుకోవచ్చు. సో టైప్ చేసుకుంటే ఆ కంపెనీ అనేది మీకు ఎంత కొంత అమౌంట్ అనేది పే చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ బిజినెస్ అని చెప్పొచ్చు. ఐస్ క్రీమ్ పార్లర్. సో ఐస్ క్రీమ్ అనగా నాకైతే గుర్తొచ్చేది ఏంటి అంటే నువ్వు నేను సినిమా. సో నువ్వు నేను సినిమా ఏంటో అనుకుంటున్నారా? సో అందులో హీరోయిన్ మీకు వింత కోరుకుంటుంది కదా. సో వర్షంలో చల్లగా ఒక ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది అని చెప్పి తరుణ్ అడుగుతుంది. సో ఇది అట్లా మీరు కూడా ఎవరైనా ఉన్నారు అన్నట్లయితే ప్లీజ్ కామెంట్ బిలో. అండ్ సో ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఒక మంచి బిజినెస్ అని చెప్పొచ్చు. ఐస్ క్రీమ్ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. చిన్నపిల్లలు అయితే మహా ఇష్టంగా తింటారు. సో అందులో ఏంటంటే ఒక నాణ్యతతో కనుక మీరు కనుక ప్రొవైడ్ చేస్తే that would be a better option for you. రీటైల్ స్టాప్స్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్. సో లైక్ ఏంటి అంటే హస్తకళలు అంటాం కదా. సో విజయవాడ కొండపల్లి కొయ్య బొమ్మలు అంటూ ఉంటాం కదా, అట్లాంటి బొమ్మలు కనుక మీరు చేయగలిగితే కొంతమంది బుట్టలు అల్లుతారు అండ్ కొంతమంది బ్యాగ్స్ అల్లుతారు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో అలాంటి డిజైన్స్ కనుక మీరు చేయగలిగితే సో దాన్ని కూడా మీరు ఒక బిజినెస్ ఆప్షన్గా తీసుకోవచ్చు. హస్తకళలకు సంబంధించి ఒక రీటైల్ షాప్ని మీరు చేయొచ్చు అనమాట. సో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా మీకు ఉంటుంది. ఆన్లైన్ ట్యూషన్స్ ఆర్ నార్మల్ ట్యూషన్స్. సో మీరు కనుక ఏదైనా ఒక సబ్జెక్ట్లో కానీ ఏదైనా ఒక పనిలో కనుక ఎక్స్పర్ట్ అయితే మీరు కనుక మీ నాలెడ్జ్ని ఒక 10 మంది షేర్ చేయగలను అన్నటువంటి కమ్యూనికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క కోచింగ్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. సో కోచింగ్ మీన్స్ ఇట్స్ లైక్ టీచింగ్ ట్యూషన్స్ ఫ్రమ్ స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాంకరింగ్ కానీ లేదంటే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కానీ సో ఏదైనా సింగింగ్ అవ్వచ్చు అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అవ్వచ్చు, ఈవెన్ స్పోర్ట్స్ అవ్వచ్చు. సో ఏదైనా సరే కూడా మీరు ఒక ట్యూషన్స్ అనేవి స్టార్ట్ చేస్తే అది కూడా ఒక మంచి ఇన్కమ్ అవుతుంది. ఇది కూడా మీరు మార్నింగ్ టైంలో బిఫోర్ ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్ ఆఫీస్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఒక ట్యూషన్ బిజినెస్ని. ఇది కూడా మంచి ఇన్కమ్ అయితే వస్తుంది దీని ద్వారా కూడాను. ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ అంటే మనందరికి తెలుసు కదా. సో చాలామంది ఏంటి అంటే జనాలు
ప్రజెంట్ డేస్లో డిప్రెషన్ అంటూ ఉంటారు, హ్యాపీనెస్ అంటారు, లైక్ సూసైడల్ థాట్స్ అంటూ ఉంటారు. యాజ్ వెల్ యాజ్ కొంతమంది పిల్లలకి చదువు రాదు, కొంతమంది చదవడానికి ఇష్టపడరు. చదువు రాదు అని కాదు, చదవడానికి ఇష్టపడరు, అంటే వాళ్ళకి ఎగ్జిస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడాను సపరేట్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయన్నమాట. సైకాలజిస్ట్, సైకోథెరపిస్ట్ ఇట్లా ఉంటారు కదా. సో వాళ్ళందరి దగ్గరికి కూడా మీరు పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా కొన్ని సినిమాల్లో కూడా. తారా జమీన్ పర్లో ఒక పిల్లోడు తను చదవకపోతే వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ కనుక మీరు కనుక ఏదైనా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక దారి తప్పిన వాళ్ళందరికీ కానీ లవ్ బ్రేకప్స్ అంటూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కనుక ఒకవేళ మీరు మంచి కౌన్సిలింగ్ ఇవ్వగలను అన్న ధైర్యం మీకుంటే అయితే కనుక మంచి ఒక కౌన్సిలర్గా కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ అవుతుంది మీకు. మ్యారేజ్ బ్యూరో. సో మ్యారేజ్ బ్యూరో అంటే మనందరికీ తెలుసు కదా, 25 years దాటితే చాలు ఇంట్లో పెళ్ళి అని గొడవ. సో మా ఇంట్లో అయితే అంతే. సో మీ ఇంట్లో కూడా అలాగే ఉంది అంటే కామెంట్ చేయండి. సో యూజువల్గా పేరెంట్స్ అందరూ ఏంటి అంటే ఆఫ్టర్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేయాలనుకుంటూ ఉంటారు, కానీ పిల్ల ఎవరో దొరకదు. సో పిల్ల ఎక్కడ ఎత్తుకాలి? సో ఇట్లాంటి కనుక మీకు బాగా తెలిసినట్లయితే సో మ్యారేజ్ బ్యూరోని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో ఆ డేటాకి సంబంధించి ఎవరైతే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, వారందరూ డేటా కూడా మీరు పొందుపరుచుకొని మీరు ఆన్లైన్లో పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా క్లయింట్స్ అందరూ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో దట్ అది కూడా ఒక మంచి ఇన్కమ్ అవుతుంది మీకు. ఇది ఇంట్లో కూర్చొని చేసుకునేటువంటి బిజినెస్ అని కూడా చెప్పుకోవచ్చు. రెంటల్. సో రెంటల్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కార్ ఉంది, లేదంటే మీకు 2, 3, 4 కార్స్ ఉన్నాయి. ఆ కార్స్ అనేవి అలా ఇంట్లోనే ఉంటున్నాయి, యూజ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మీరేం చేసంటే వాటిని రెంటల్ ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ కూడా మీరు రెంటల్ ఇవ్వచ్చు. సో రెంటో మోజో అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో యూ కెన్ గో అండ్ యూ కెన్ ఈజీలీ మీరు మీ యొక్క ప్రొడక్ట్స్ని అందులో రెంట్కి కూడా ఇవ్వచ్చు అనమాట. ఈవెన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఐటమ్స్ లైక్ రెగ్యులర్ థింగ్స్ మనం ఏమైతే వాడుతున్నామో అవన్నీ కూడాను మీరు రెంట్కి అనేది ఇవ్వచ్చు. అది కూడా మీకు ఒక మంచి పాసివ్ ఇన్కమ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఒకవేళ దీన్ని కనుక ఇవ్వాలంటే ఖచ్చితంగా కస్టమర్తో మీరు ఖచ్చితంగా డీల్ చేసుకోవాలి. సో ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, లేదంటే అడ్వాన్స్ ఎంత తీసుకోవాలి, ఆఫ్టర్ దట్ దాని డేకి ఎంత ఉంటుంది, ప్రజెంట్ మార్కెట్ సినారియో ప్రకారం అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఈవెన్ ద కాస్ట్యూమ్స్ కూడా మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు ఉన్నట్లయితే కనుక. ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియాగా మీకు ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా, ఇవి టాప్ 20 బిజినెస్ ఐడియాస్ అనమాట. సో ఈ బిజినెస్ ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ బిజినెస్ సంబంధించి ఒక్కొక్క బిజినెస్ నేను మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఒక సపరేట్ వీడియో విత్ రియల్ ఎగ్జాంపుల్ నేను చేస్తాను. అండ్ ఆల్సో పర్టికులర్లీ మీకే ఈ బిజినెస్ గురించే తెలియాలి అనుకున్నట్లయితే నాకు చెప్పండి కామెంట్లో. నేను ఆ బిజినెస్ కూడా మీకు నచ్చినట్లుగా నేను ఎలా ఉంటుంది ఏంటి అనేది రీసెర్చ్ చేసి ఖచ్చితంగా రీజనబుల్ ప్రైసెస్లో ఎలా చేయొచ్చు అన్నది నేను ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.